ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా, చార్మినార్కి వచ్చాము. ఈరోజు నేను చార్మినార్లో ఉన్న బ్యాంగిల్స్, బ్యాగ్స్ అన్ని చూపించబోతున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ వీడియో, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి, కమెంట్ పెట్టండి. సో ఫ్రెండ్స్, చార్మినార్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదండి. ఇది హైదరాబాద్లో ఉంటుంది అని అందరికీ తెలిసిన సంగతే. సో ఇది నిర్మించింది ఎవరో తెలుసా? మొహమ్మద్ కులీ కుతుబ్ షాహీ అనే రాజు దీన్ని నిర్మించారనమాట. ఇది 1591లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు ఈ బిల్డింగ్ని. ఇది మాస్క్ అని అంటారు. యాక్చువల్లీ ఇది మాన్యుమెంట్ అండ్ మాస్క్. దీనికి చార్మినార్ అనే పేరు ఎలా వచ్చిందంటే, పైన 4 స్తంభాలు ఉన్నాయి కదండి. చార్ అంటే 4, మినార్ అంటే స్తంభాలు అని అర్థం అనమాట. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా చార్మినార్ అనేది విజిట్ చేస్తారండి. అక్కడ లక్క బ్యాంగిల్స్ అంటే లక్క గాజులు అంటారు కదా, లక్కతో చేసిన బ్యాంగిల్స్ చాలా ఫేమస్. అలాగే గాజు బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్ అంటారు కదా, సో ఇవన్నీ అక్కడ ఫేమస్. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, హెన్నా ప్యాకెట్స్ అని వాళ్ళు చాలా ప్యూర్గా చేస్తారనమాట. అంటే గోరింతాకు పొడిని ప్రిపేర్ చేస్తారు. అలాగే పెళ్ళికి సంబంధించిన వస్తువులని, ఇలాంటివి అన్నీ కూడా చార్మినార్లో ఉంటాయి. అలాగే ఇక్కడ మిర్రర్ వర్క్ కూడా చాలా ఫేమస్ అండి చార్మినార్లో. అండ్ జర్దోజీ వర్క్ అంటారు కదా, ఇలాంటివన్నీ ఎన్నో వర్క్స్కి సంబంధించినవి ఏది కావాలన్నా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అలాగే బ్యాంగిల్ స్టోర్స్ చూసారు కదా, ఎంత కలర్ఫుల్ బ్యాంగిల్స్, మనకి ఎక్కడ ఉండదు ఇంత మంచి కలెక్షన్. అంటే చార్మినార్ అంటే గాజులకి చాలా ఫేమస్ అని అందరికీ తెలిసిన విషయమే. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్ బ్యాంగిల్స్, చూసి ఎంజాయ్ చేసేయండి. పెళ్లి కుదిరింది అనగానే పెళ్లి కూతురులు ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా అండి? చార్మినార్. ఎందుకంటే అక్కడ పెళ్లి కూతురికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా చార్మినార్లో అవైలబుల్గా ఉంటుందండి. అంటే వాళ్ళకి కావాల్సిన పెళ్ళికి సంబంధించిన వస్తువులు, అంటే బట్టలు కానివ్వండి, గాజులు కానివ్వండి, అలాగే నెయిల్ పాలిష్లు, బ్యాగ్స్, చెప్పులు, ఇలా ప్రతిదీ కూడా అక్కడ చాలా ఫ్యాన్సీగా మెరిసిపోతూ అన్నీ, అంటే ఎక్కువ వర్క్తో, జర్దోజీ వర్క్, మిర్రర్ వర్క్, కుందన్ వర్క్, ఇట్లా రకరకాల వర్క్స్ చేసి ఉంటాయి. ఇంకా ఇక్కడ ఫేమస్ ఏంటో తెలుసా మీకు? ముత్యాలు. చార్మినార్కి బాగా ఫేమస్ ముత్యాలు అనగానే ఇమీడియట్గా చార్మినార్ అనేస్తారు ఎవరైనా. చూసారా ఎంత మంచి మంచి ఫ్యాన్సీ హెయిర్ క్లిప్స్, బ్యాంగిల్స్, ఆ పర్సులు చూసారా ఎంత బాగున్నాయో, ఎంత చక్కగా వర్క్ చేశారో చూడండి. ఇవన్నీ హారాలన్నమాట. ఈ రోజుల్లో చాలామంది గోల్డ్ బదులు ఇలాగా 1 గ్రామ్ గోల్డ్ అని ఇలా అంతా ప్రిఫర్ చేస్తున్నారు కదండి. సో అలాంటివన్నీ చార్మినార్లో మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసి చూపించాను కదా. బ్రైడల్ శాండిల్స్ అని చాలా ఫేమస్ అండి చార్మినార్లో. అంటే ఫుల్ వర్క్ చేసి అలా చాలా బాగా, అంటే చూసారు కదా మీరు, చెప్పుల మీద ఎంత మంచి వర్క్ చేసి పెట్టారో. సో పెళ్ళికూతుర్లు ఇక్కడ షాపింగ్ అంటే పెళ్ళికూతుర్లకి చార్మినారే అండి. సో చూస్తున్నారు కదండి, ఈ షాప్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. బ్రైడల్ కలెక్షన్, పార్టీ వేర్, నార్మల్ శాండిల్స్, ఇట్లా రకరకాలు అన్నీ ఉన్నాయి. అలాగే జెంట్స్కి సంబంధించిన షూస్, శాండిల్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు ఆ షాప్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. कॉम्प्लेक्स में रहने से कैसे है प्राइसेस आपके शॉप में? रीजनेबल है मेरे पास तो प्राइस ऐसा नहीं है. अच्छा, ऑनलाइन पे भी इंस्टाग्राम बोल के नाइस फुटवेयर बोल के मांगे. अच्छा, इंस्टाग्राम का है. होम डिलीवरी वगैरह भी सर्विस है, पूरा घर पे होम सर्विस डिलीवरी है. पूरा ऑल इंडिया सर्विस है अपना, होम डिलीवरी सर्विस है. इंस्टाग्राम पे आप नाइस फुटवेयर बोल के मांग लीजिए, आपको पूरा अपडेट मिल जाएगा. अच्छा, ये पूरा आपको डेली वेयर मिल जाएगा. आपको ये सामने पूरा कैजुअल फ्लैट सर्टन पूरा इधर रहेंगे, समझे आपको कैजुअल्स पूरे पूरा किड्स वेयर भी रहेंगे. సో విన్నారు కదండి, వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందంట. అలాగే ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ కూడా ఉంది. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ప్లీజ్ మెసేజ్ టు హిమ్. నేను మీకు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ పెట్టేస్తాను. సో మీకు ఈజీ అవుతుంది. చూస్తున్నారు కదా, జెంట్స్కి సంబంధించినవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కిడ్స్ వేర్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. చూసారా, చిన్న చిన్న పిల్లలవి కూడా ఉన్నాయి ఇక్కడ.
అండ్ ఇక్కడ చూసారా ఈ షాప్లో అన్ని హారాలు ఉన్నాయండి, చాలా హెవీ సెట్స్ ఉన్నాయి. చాలామంది పెళ్ళిళ్ళకి వాటికి ఇలాంటి సెట్సే వేసుకుంటున్నారు ఈ మధ్య. ఎస్పెషలీ సీరియల్స్ యాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఇలాంటివే యూస్ చేస్తారని అక్కడ చెప్తున్నారు. గోల్డ్ అయితే మనము ఏదో ఒక 4-5 హారాలు అలా కొనుక్కోగలుగుతాము. అలాగే అలా 1 గ్రామ్ గోల్డ్ అనుకోండి, ఎన్ని రకాలంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. బికాజ్ అది మనకి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి వీ కెన్ ఎంజాయ్ సమ్ టైమ్స్ లైక్ దిస్, రైట్? చార్మినార్లో స్ట్రీట్ బజార్ చాలా ఫేమస్ అండి. స్ట్రీట్ బజార్ చాలా బాగుంటుంది. చార్మినార్లో వర్క్ శారీస్ కూడా చాలా ఫేమస్. అలాగే ఘాగ్రాస్, లెహెంగాస్, ఇంకా డ్రెస్సెస్ అంటే కుర్తీ సెట్స్ ఇట్లాంటివన్నీ అక్కడ చాలా బాగుంటాయి. అండ్ ప్రైజెస్ కూడా ఏంటంటే మనం కంపేర్ టు వేరే షాప్స్లో కంటే కూడా మనం చార్మినార్లో వెళ్ళి కొనుక్కుంటే మనకి చాలా చీప్ ప్రైస్లో వస్తుంది. ఇఫ్ సపోజ్ మనము అక్కడ 8,000 పెట్టింది ఇక్కడ మనకి 3-4,000కే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ కూడా చాలా ఫేమస్. చెప్పాను కదండి మీకు. అసలు ప్రతి ఒక్క దాని మీద కూడా వీళ్ళు వర్క్ అనేది బాగా చేస్తారు. అంటే మీరు ఇప్పుడు శాండిల్స్ అవి చూసారు కదా, బ్రైడల్ శాండిల్స్ అవి ఎంత చక్కగా వర్క్ చేశారో, అలాగే ఇవన్నీ పార్టీవేర్ హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ వాటి మీద కూడా వర్క్ చూడండి ఎంత చక్కగా చేశారంటే. అసలు అన్నీ అంటే ఏది చూసినా ఎంత బాగుందంటే ఒక్కొక్కటి చూడటానికే మనకి చాలా టైం పట్టేస్తుంది అనమాట. అలాగే పోట్లీస్ అని అంటే ఇలాగా చక్కగా చూసారు కదా, అక్కడ రింగ్ తోటి పోట్లీస్ పెట్టున్నాయి. హ్యూజ్ కలెక్షన్ అండి, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ప్రైజెస్ గురించి మనం ఆలోచించనే అక్కర్లేదు. ఎందుకంటే బయట మనం షాప్లో మనం సపోజ్ 2,000 పెట్టి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే ఇక్కడ మనకి 3 హ్యాండ్ బ్యాగ్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఆ చీరల మీద వర్క్ చూసారా అండి, ఎంత బాగుంది కదా. ఇక్కడ ఘాగ్రాస్, లెహంగాస్ ఇవన్నీ కూడా మనం ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు మనకు కావాల్సినట్టు చేసిస్తారనమాట వర్క్ అది. సో ఇదంతా బ్రైడల్ వేర్. అండ్ ఇక్కడ షరారా, ఘరారా ఇలాంటివి కూడా చాలా ఫేమస్. వాటి మీద కూడా వర్క్ అవి బాగా చేస్తారు, అంటే కస్టమైజ్డ్ అనమాట. ఇంకా ఇక్కడ ఆడపిల్లలు బట్టలు, మగపిల్లల బట్టలు ఇవి కూడా చాలా బాగుంటాయండి. అంటే బేబీ సూట్స్ అవి కూడా చాలా క్యూట్గా ఉంటాయి, బాగుంటాయి. చూసేయండి, మీకు బయట నుంచి అన్ని షాప్స్ ఒకసారి చూపిస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్స్ కూడా అక్కడ చాలా బాగున్నాయండి, నాకైతే చాలా నచ్చాయి. అలాగే వర్క్ శారీస్ కూడా చాలా బాగున్నాయి, నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఇదంతా మెటీరియల్స్ అండి, ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. దానికి ఒక షాప్ సపరేట్గా ఉంది. సో ఇక్కడ మీకు అంటే చీర తానుల్లో అమ్ముతారు, చీరలు కానీ డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలా ఏదైనా కూడా మనం వాటితో చేసుకునేలాగా. చూసారు కదండి, ఈ శారీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. దీంట్లో అన్ని వర్క్ శారీస్ ఉన్నాయన్నమాట ఈ షాప్లో. నాకు అన్నీ కూడా చాలా నచ్చాయి. ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను పైన వేసుకొని చూపిస్తున్న శారీ వచ్చి మీకు 2,800 చేంజ్ చెప్పారు. చాలా బాగుంది, జార్జెట్ శారీ అనమాట, వెరీ రీజనబుల్ ప్రైస్. అండ్ ఇక్కడ ఇవన్నీ చూస్తున్నట్లయితే ఇవన్నీ మనకి బార్డర్స్ అనమాట. అంటే మనము బ్లౌజెస్ మీద, డ్రెస్సెస్ మీద వాటి మీద బార్డర్స్ అవి పెడతాం కదా, సో అవి కూడా వీళ్ళ దగ్గర హోల్సేల్లో సేల్ చేస్తారు. అక్కడ ఆల్రెడీ బ్లౌజెస్కి డిజైన్ చేసి పెట్టున్న కొన్ని డ్రెస్సెస్కి ప్యాచ్ వర్క్స్ అలా చేసుకుంటాం కదా, సో అలాంటివన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంక ఇప్పుడు మనకి నైట్ అయిపోయింది, సో నైట్ స్ట్రీట్ బజార్ చూపించబోతున్నాను, చూసి ఎంజాయ్ చేసేయండి.
ఇక్కడ స్ట్రీట్ బజార్ చాలా బాగుంటుందండి. అన్నీ చాలా రీజనబుల్గా ఉంటాయి. హెయిర్ క్లిప్స్ కూడా 5 రూపీస్, 10 రూపీస్. అలాగే చూసారా, నేను మీకు చార్మినార్ చూపిస్తున్నాను అనమాట. నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. నైట్ వెళ్ళి నేను చార్మినార్ లైటింగ్లో షాపింగ్ చేయడం అనేది ఇది సెకండ్ టైం. ఐ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ అక్కడ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఐ మీన్ నైట్ ప్యాంట్స్ అని ఓకే, ఇంకా అలాగా అన్నీ ఉన్నాయన్నమాట. పర్ల్ సెట్స్, పర్ల్స్ షాప్స్ ఇవన్నీ. యాక్చువల్గా నేను ప్రతి షాప్కి వెళ్ళలేకపోయాను బికాజ్ టైం లేకపోయింది. సో మీకు అంతా బయట నుంచే చూపించేస్తున్నాను. సో చూడండి. ఆ స్ట్రీట్ బజార్లో చెప్పులు చూసారా ఎలా కుప్పలు పెట్టేసి ఉన్నాయో. ఇవన్నీ 100 నుంచి 200 లోపలే ఉన్నాయండి. ఇంకా ఇక్కడంతా ప్లాస్టిక్ సామాన్లు, అంటే అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటాయంటే అన్నీ మనం ఏదో వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోతాం అనమాట. అంటే అంత కలర్ఫుల్గా చక్కగా మంచి లైటింగ్ పెట్టేసి, ఇంకా షాప్స్ అన్నీ కళకళలాడిపోతూ ఫుల్ లైటింగ్ తోటి ఉంటుంది. అలాగే జనాలు కూడా ఎంత ఎంజాయ్ చేస్తారంటే హ్యాపీగా. అక్కడ ఇరానీ చాయ్ ఒకటి చాలా బాగుంటుంది. బట్ ఈసారి నేను తాగలేదు, ఎందుకంటే కరోనా టైం కదండి, అంటే బయట అంత ప్రిఫరబుల్ కాదనేసి నేను అవాయిడ్ చేశాను. బట్ అదర్వైజ్ ఐ మిస్డ్ హైదరాబాదీ బిర్యానీ అండ్ ఇరానీ చాయ్. కొంచెం నేను ఫీల్ అయ్యాను, అది నేను తినలేకపోయాను, తాగలేకపోయాను అని. బట్ మిగతా అంతా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ ఫలూదా లస్సీ అని అంటారు కదండి. అంటే లస్సీ తెలిసిందే కదా అందరికీ. లస్సీలో వాళ్ళు రోజ్ మిల్క్ అని, తర్వాత కొంచెం క్రీము, కలాకండ్ ఇవన్నీ వేసిస్తారు. చాలా ఫ్రెష్గా, అంటే చాలా బాగుంటుంది. బట్ నేను అది కూడా తాగలేదు బికాజ్ చెప్పాను కదా. అండ్ చూసారా చార్మినార్ ఎంత బాగుంది కదండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నైట్ అయినాక అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేను. ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ చూసారు కదా, ఇవన్నీ 200, 300, 400, 500 అంతే రేంజ్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కూడా. సో చూసేయండి స్ట్రీట్ షాపింగ్ అంతా ఎంత అందరు చూడండి ఎంత చక్కగా కొనేసుకుంటున్నారు. బిజీ करा दो चलो इधर बात ఇంక ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్సెస్ అన్ని 500 అండి. ఇది ఫుల్ సెట్ అనమాట. టాప్ బాటమ్ రెండు కలిపి 500 అన్నాడు. చాలా బాగున్నాయి రీజనబుల్గా. అండ్ వర్క్ కూడా ఎంతో బాగుంది. నేను ఒక డ్రెస్ తీసుకున్నాను మా శిరీష కోసం. ఇంకా ఈ హెయిర్ క్లిప్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా. ఇవన్నీ 10 రూపీస్ అని చెప్పారు. నేను కూడా తీసుకున్నాను ఒక 2 హెయిర్ క్లిప్స్. చార్మినార్లో గుర్తుగా ఉంటుంది కదా. అలాగే కొంచెం షాపింగ్ చేశాను. నేనేం షాపింగ్ చేసుకున్నాను కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను తర్వాత, ఓకేనా. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా క్యాప్స్. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ షాపింగ్ అంత బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ అన్నీ చీపే అండి. ఇక్కడ అన్నీ కూడా బిలో 100 దొరికేస్తుంది మనకి. సో చూసారా నైట్ అయిపోయింది. చార్మినార్ ఎలా ఉందో చూసారా. నాకైతే అక్కడ చూశాను, ఇక్కడ మీకు వీడియో చేస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఆ హ్యాపీనెస్ మామూలుగా లేదు నాకు. అంత ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఒకటండి, అప్పుడప్పుడు మనం సరదాగా ఇలా అవుటింగ్ అనేది మటుకు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఎస్పెషలీ చార్మినార్ ఇక్కడ నైట్ బజార్ మటుకు అసలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి మనం కొంచెం అటు ఇటు చేస్తున్నాం, కానీ అదర్వైజ్ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదండి, ఆ చార్మినార్ అలా నైట్ అవుతున్న కొద్దీ
లైటింగ్ ఎంత బాగా కనిపిస్తుందంటే నేనైతే రియలీ ఐ వాజ్ ఆన్ క్లౌడ్స్ అనమాట. ఎందుకంటే అసలు చార్మినార్ అలా కనిపిస్తూ మనం కింద ఇలాగా అంత షాపింగ్ చేసుకుంటూ అసలు అది మామూలు ఎంజాయ్మెంట్ కాదు. అండ్ అక్కడ చూసారు కదా ఈ బ్లాక్ మెటల్తో చేసిన బ్యాంగిల్స్, చైన్స్ అన్నీ. ఇప్పుడు నేను హ్యాండ్లోకి తీసుకున్న బ్యాంగిల్ వచ్చి 50 రూపీస్ చెప్పాడు. ఎంత తక్కువ ప్రైస్ కదండి, చాలా బాగుంది. అలాగే చైన్స్ అన్నీ కూడా 200, 150, 200 అలా రేంజ్లో ఉంది. సో ఇలాగా నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. రియలీ ఐ ఫీల్ లైక్ గోయింగ్ సమ్ అదర్ టైమ్ అగైన్. సో ఇక్కడ చాంద్ బాలీలు, తర్వాత చిన్న చిన్న ఇయర్ టాప్స్, పర్ల్స్తో చేసినవి, స్టడ్స్ అట్లాంటివన్నీ చాలా బాగున్నాయి. అలాగే బ్యాంగిల్స్ చూసారు కదండి, ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. అంటే ప్రైస్ వచ్చి 300 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 1000 దాకా కూడా ఉన్నాయి. సో నాకు ఈ మెటల్ బ్యాంగిల్స్ చాలా నచ్చాయండి. అంటే అది పేరు వచ్చి 450, 700 అలా కూడా చెప్పారు. సో అవి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట నేను. అండ్ వాళ్ళు బార్గెన్ కూడా చేయొచ్చు, మనము రీజనబుల్గా ఇస్తారు. అండ్ ఇవన్నీ చూసారు కదా స్టోన్స్ అనమాట. అంటే చాలామంది అక్కడ హైదరాబాద్లో ముస్లిమ్స్ వాళ్ళు ఇలాగ స్టోన్స్ అంటే ఫింగర్ రింగ్స్ అవి చేయించుకుంటూ ఉంటారు రాళ్ళతోటి. సో కొన్ని ప్రెషియస్ ఉంటాయి, కొన్ని సెమీ ప్రెషియస్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇట్ డిపెండ్స్ మన ఇది చాయిస్ని బట్టి. ప్యారడైజ్ బిర్యానీ అంటే చాలా ఫేమస్ హైదరాబాద్లో, అందరికీ తెలిసిందే. వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. అంతా అలా లైటింగ్ వేసి అలా, ఇవన్నీ పర్ల్స్ షాప్స్ అండి. అంటే ఇక్కడ ముత్యాలు చాలా ఫేమస్. సో తిబారు మాల్ ఇవన్నీ గోల్డ్ షాప్స్ అనమాట. అండ్ పర్ఫ్యూమ్స్ కూడా చార్మినార్లో చాలా ఫేమస్. అంటారు కదా ఇక్కడ సెంట్స్ అని చిన్న చిన్న బాటిల్స్లో వేసిస్తూ ఉంటారు ఆ పర్ఫ్యూమ్స్. సో ఇది స్ట్రీట్ షాపింగ్ అంతా బాగుంది కదా. और एक ही रहे, अंदर एक छोटी पागी डाल। गाड़ी लगा सकते हैं ना नहीं लगाना है। ఇప్పుడు అక్కడ మా శిరీష తీసుకున్న బ్యాగ్ 100 రూపీస్ అండి. ఎంత చీప్ కదా, చాలా బాగుంది కదా. సో ఫైనల్గా మా షాపింగ్ అంతా అయిపోయి మేము బ్యాగ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇదండి మా షాపింగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.